ఏమిటే అలంకరణ? మీరెంత చేసినా మా మందర ముందు తీసుకట్టే. మా మేడకు మీరు వస్తారో మీ మేడకు మేము వస్తాము చూస్తాగా. రావే మందర, నీకు 1000 ఏళ్ళు. ఎందుకు? ఊరి వారందరికీ ఊడిగం చేయడానికే. పొండే అవతలికి దయచేయండి ఆ మేడకు. మందర, ఏమిటా రుసరుసలు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? ఆహా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగే చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? అయిన వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వాడికే. ఏ ఇంకా విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మందర, ఈ చల్లటి వేళ ఎంత తీయని వార్త చెప్పావే. నా రామునికి నేనే మంగళ స్నానం చేయిస్తాను. మందర, ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వారంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తూ ఉంటే రాని పౌరుషం. నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదాసిపోయి పొడుచుకొచ్చిందే. మందర, ఏమిటో ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా ముందుగా నీకు విన్నవించందే సభలో ప్రకటించని రాదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తూ ఉన్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మానే అమ్మా వర్తమానమైనా చేసినదా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్య నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుక్కే పట్టం కట్టబెడుతున్నా. ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌశల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా. ముద్దుల భార్యగా ఇన్నాళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఆవిడ అంతకంత సాధిస్తుంది. ఇక ఈ అవ్వాయి గువ్వ ఆ మేడ దాసీలే. మందర, మార్గం చెప్పవే. ఏముంది? భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తల దాచుకో. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు, అది నీ సవితి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది. అదెలా సాధ్యమే? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలిచ్చాడు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. నేడు కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోవు కదా. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదటే. ఏమిది? ఓహో, కోపగృహానికి దారి చూపేచ్చినెలా? అందానికి అలకే అలంకారం. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటే అంధకార బంధురమైన ఈ మందిరంలో ఈ విధంగా కటిక నేలపై పవళించడానికి కారణమేమిటి దేవి? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించతగునా? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నన్నెవరు పిలిచారు? నే ఇంట నిన్ను పిలవడం ఏమిటి దేవి? ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. నిజమే,
మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. నీ అలుక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో. కొత్తగా కానుకలేమీ అక్కర్లేదు, పాత వరాలి. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం, కోరుకో. ఆడిన మాట తప్పరు కదా. ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా. అది యనవంశీయులు నేర్వని విద్య. అడగరానిది అడిగినా, అశువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే. అది పుత్రవాత్సల్యం కైక. సరే, ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను, ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను. కోరుకోని వరాలు. ఓ పంచభూతములారా, అష్ట దిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా రెండవ వరం. కైక, నా రామునకు వనవాసమా? అన్నది నీవేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక? నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా కైక? వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది? నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది? నిన్ను అర్థిస్తున్నాను కైక. భరతునికి సంతోషంగా పట్టం కడతాను. కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక, దూరం చేయకు. అసంభవం. ఒక్క వరలో 2 కత్తులు ఇమడం. కైక, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా? మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా? మీరతనిపై ఆనపెట్టి బాస చేశారు. మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే అతను కానులకు కదలక తప్పదు. తప్పదా? తప్పదా? కైక, కైక, ఒక్కసారి ఆ పసివాని ముద్దు మమ్మ గుర్తు తెచ్చుకో. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనంగ అందరికను చల్లగా తిరుగువాడు, బుడి బుడి నుడుల పూర్వభూపాల గాథల నేను నుడుతో పలుకువాడు, రాఘవా రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గల్తిడుచు హాయిగా కౌగలించువాడు, అట్టి 14 బొట్టెను ఎట్టుల సులభీకర వనసీమ కంపువాడ, అనుచు ఏక్షితి ఎప్పుడో ఎప్పుడు మరల నిపుడు నీ మూలమున అట్టులేర్చుచుంటి. ఓసి నరరూప రాక్షసి, నీ ఘోర వాంఛితాన్ని నా నోట రామునితో చెప్పలేను. నీవే చెప్పు. చెప్పి నిర్దాక్షిణ్యంగా వెడలవు. నా రాముడు కానలకు కదిలిపోతాడు, నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి.
కరుణమానినదానా, నేను చనిపోతే నా కళేవరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకరాదు. నీ పుత్రుని చేతి తర్పణాలు నాకు నరక హేతువులు. నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాడు. రామా రామా రామా! సీత, ఎంతసేపు ఇలా కదలక కూర్చోమంటావు? కన్నుల పండుగగా మిమ్మల్ని అలంకరిద్దామని ఆశపడ్డాను. లోకమోహనమైన మీ రూపానికి ఏ హారము అలంకరణ కాలేకపోతున్నది. ఏం చేయను ప్రభు? నాకు నిండుతనం తెచ్చే ఆభరణాన్ని మరచావు దేవి. అది ఏది ప్రభు? చెబుతాను, దగ్గరకు రా, కూర్చో. అదెవరు ప్రభు మీ వక్షస్థలంలో? అలంకరణ పారవశ్యంలో నిన్ను నీవే మరచావు. నీ నీడ సీత. రామునికి నిండుతనం కూర్చే ఆభరణానివి నీవే. ప్రభు సుమంత్రుల శ్రీరామ, నిన్ను తక్షణం తీసుకురమ్మని మహారాజు కైకమ్మ ద్వారా నన్ను ఆజ్ఞాపించారు. పిన్నత్త గారికి ప్రియమైన పుత్రులు మీరు. ఈనాడు వారి ఆనందానికి అవధులుండవు ప్రభు. అవును, మా తల్లి కైకమ్మ చల్లని దీవెన పొంది వెంటనే వస్తాను దేవి. మహాత్మా, పదండి. నన్ను చూడగానే ఆదరంతో చేరబిల్చే తండ్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు తల్లి? నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా? ఇస్తానన్న వరాలివ్వలేక ఆడిన మాట తప్పలేక ఆవేదన పడుతున్నారు నాయన. వరములిచ్చేది సర్వస్వతంత్రులైన మా జనకులు. అడిగినది అమృతమూర్తివి మా అమ్మవు నీవు. అంత ఇవ్వలేని వరాలేమన్నావు తల్లి? 14 ఏళ్ల పాటు నీ వరణ్యాలకు వెళ్ళడం, భరతుడు రాజు కావడం అంతే నాయన. ఇందులో బాధపడవలసిన అవసరమేముందమ్మా? నా తమ్ముడు భరతుడు రాజు కావడం నాకు మహాభాగ్యం కాదా? తండ్రి, మీ అనుగు బిడ్డను నన్ను ఈ మాత్రం ఆజ్ఞాపించడానికి ఆలోచన ఎందుకు? ఆనందంగా అడవులకు వెళ్ళొస్తాను. వద్దు నాయనా, వద్దు. ఈ కైక వరాలకు నేను సమ్మతించను. నన్ను విడచి అడవులకు వెళ్ళవద్దు తండ్రి. నీవు లేనిదే నేను జీవించలేను నాయన. సత్యధర్మవృతులని కీర్తిగన్న మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన వరాలు కాదనడమా తండ్రి? 14 ఏళ్ల అరణ్యవాసం 14 గడియలుగా గడిపి రాగలను. ఆశీర్వదించండి తండ్రి. అభిషేక ముహూర్తానికి అరణ్యానికి బయలుదేరాలి. నారచీరలు సిద్ధపరుస్తాను, ఆలసించకు. అలాగే తల్లి. అమ్మ కౌసల్యకు చెప్పి ఇప్పుడే వస్తాను. తండ్రి, నిన్ను కని పెంచింది కారడవులకు అర్పించడానిక? నీవు అడవులకు వెళ్లితే ఈ అమ్మ బ్రతికొట్టగలదా? నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నీ వెళ్ళొద్దు తండ్రి. అమ్మా, నా మీద వాత్సల్యంతో అంటున్నావు కాని తండ్రి ఆజ్ఞ పాలించడం తనయుడి ధర్మం కాదా? అయితే కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు అడవులకు వెళ్ళడానికి వీల్లేదు. భర్త మాటకు ఎదురు చెప్పని పరమసాధ్వి మా అమ్మ. ఆశీర్వదించి పంపమ్మా. 10 ఆ పైన 4 ఏళ్ళు. ఇంతే కదమ్మా. ఆ మరుక్షణమే నీ చల్లని చూపుల్లో నిలవనా తల్లి. సున్నితంగా ధర్మాలు చెప్పి వెళ్ళదలిచావా నాయన? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలను? నీవు లేని అయోధ్య నాకు అరణ్యమే తండ్రి. నేను నీ వెంట వస్తాను. ఆవేశంలో అంటున్నావు కాని నీ వంటి ఉత్తమ ఇల్లాలికి భర్త సేవకు మించిన పరమ కర్తవ్యం ఏముందమ్మా? ఆశీర్వదించు తల్లి. మాటలతో నన్ను కట్టివేస్తున్నావా తండ్రి? రామ, శ్రీరామ, ఆ రంగనాథుడే నీకు రక్ష, ఆ సూర్య భగవానుడే నీకు రక్ష, అనంత కోటి దేవతలు నీకు రక్ష. రామ, శ్రీరామ. మహామంత్రి, నే విన్నది నిజమేనా? నా అన్న అరణ్యవాసం చేయాలని తండ్రికి ఆజ్ఞాపించారా? అవును కుమారా,
అరాచకం. అరణ్యవాసం చేయమని మా తండ్రి ఆజ్ఞాపించింది. నన్ను గాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడూ మీకు సహధర్మచారినిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు ప్రభు. ఎండకన్నెరుగని సుకుమార శరీరం కారడవుల్లో ఎలా ఉండగలవు సీత? మీ వెంట ఉంటే అరణ్యమైనా నాకదే అయోధ్య. నేను మీ నీడను. నీడకు కష్టాలు కలతలు ఉంటాయా ప్రభు? కాదనకండి, అనుగ్రహించండి. సీత, నిన్ను విడిచి మీ రాముడు మాత్రం జీవించగలడా? శ్రీరామ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఎవరు అడ్డొస్తారో రమ్మనండి. అన్నా, స్త్రీలోనే చిత్త చాంచల్యంతో మహారాజు ఆజ్ఞాపించడము మీరు అడుగు పోటమునా? లక్ష్మణ, సత్యసంధుడైన తండ్రినే దూషిస్తున్నావా? సత్యసంధత. కాలదోషం పట్టిన కైకమ్మ వరాలు తీర్చడం సత్యసంధత. యువరాజులు చేస్తానని నిన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సత్యసంధత. ఏది సత్యసంధత? ముందిచ్చిన మాట ముందుగా నిలబెట్టుకోవడం ధర్మక్రమం తమ్ముడు. నాకీ ధర్మ ప్రసక్తి అనవసరం. భర్తుడే కాదు, 14 లోకాలలో ఎవరొడ్డొచ్చినా ఈ ఖడ్గతో వరకు బలి చేస్తాం. ఎవరిని బలి చేస్తావు లక్ష్మణ? ఇచ్చిన వరాలు కోరుకున్న కైకమ్మన, తన మాట నిలబెట్టుకున్న తండ్రినా, ఇది ఏమీ ఎరుగక ఎక్కడో ఉన్న భరతుడినా, లేక తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లే నన్న? ఎవరిని బలి చేస్తావు? అన్నా, అజ్ఞానంతో మీ మనసు నొప్పించాను, మన్నించండి. నన్ను మీ వెంట రానివ్వండి. మీ సేవా భాగ్యానికి అనుమతించండి. నాయనా శ్రీరామ, నీ తమ్ముడు నిన్ను విడిచి జీవించలేడు. వెంట తీసుకువెళ్ళు తండ్రి. నీ ఆజ్ఞ తల్లి. లక్ష్మణ, లేనాయన ప్రయాణానికి సిద్ధం కా. అన్నా, శ్రీరామ, ఇదిగో నీవు ధరించవలసిన వనవాస వస్త్రం. నీ ఆజ్ఞ తల్లి. కుమార, లక్ష్మణ, ఇవి నీకు. ఇక మా పెద్ద కోడలు సీతమ్మకి. ఇదిగోమ్మా, పతిననుసరించే ఇల్లాలిది. నీవు నారచీరలు ధరించాలని వేరే చెప్పలక్కర్లేదుగా. కైకా! తండ్రి, తొందరపడకండి. రాక్షసి, సీతమ్మకు నారచీరలు కట్టబెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చింది? సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెడతాను. ఈ నారచీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించండి. కైకా, అంతటి ఉత్తమ సాధ్వికి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూసావా? పరమ పాతకి. సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయించి సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలించి, రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరా. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా, సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు తనివి తీర ఎలుకోండి, తనివి తీర ఎలుకోండి. శాంతించండి తండ్రి. ఆవేశంలో రాజ్యక్షేమాన్నే స్మరిస్తున్నారు. భరతుని శ్రేయస్సుకి భంగం కలిగిస్తున్నారు. చూసారా మహారాజా, ఆభరణ శూన్యుడై జటావల్కలాలు ధరించిన మీ రాముడు ఇప్పుడు మీ కళ్ళకి చల్లగా కనిపిస్తున్నాడు కదా. నేటితో మీ సత్యవాక్య పరిపాలన సిద్ధిస్తుంది కదా. ఇక తృప్తిపడండి. తండ్రి గారి మనస్సును ఇంకా నొప్పించకు తల్లి. మహారాజా, మీ రాముడు మిమ్మల్ని మోసం చేశాడు.
తల్లి నాటి ముద్దుతుందో తీసివేయండి మహారాజా, తీసివేయండి. మీకు చేత కాకపోతే మీ ముద్దుల వారికి చెప్పండి. ఇది పెళ్లి నాటి ముద్దు టుంగురం ప్రభు. అయోధ్యనంతా మహారాజు శ్మశానం చేయదలిచినప్పుడు ఆ ఉంగరం మాత్రం దేనికిక్కడ? అది పవిత్రంగా నీ దగ్గర ఉండదు. నా ఆజ్ఞ. శ్రీరామ, ముహూర్త సమయం సమీపిస్తున్నది, బయలుదేరాలి. తండ్రి, బాధపడకండి. నేను మీ సమక్షంలో ఉన్నట్లుగానే భావించండి, ఆశీర్వదించండి. వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా, వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా, ఊరిని తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, ఊరిమి తమ్మునితో బంగారు బొమ్మ సీతమ్మతో, నార చీరలుని కారడవులకు వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా. మా రామయ్య రాజైతే మనమంతా రాజులమని ఎన్ని కలలు కన్నామో, ఎన్ననుకున్నామో. మా రామయ్య రాజైతే మనమంతా రాజులమని ఎన్ని కలలు కన్నామో, ఎన్ననుకున్నామో. కన్నీరాగదు తండ్రి, కన్నీరాగదు తండ్రి, కడలులే పొంగేను అనాథులను మమ్ము విడిచి, ఈ అయోధ్యనిలా విడిచి వెళ్ళాలా రామ, వెళ్ళే తీరాలా. నీ కథలు, నీ చేతలు, నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామా. నీ కథలు, నీ చేతలు, నీ చల్లని రూపం, కనని దినం వినని క్షణం లేదు గదా రామా. చూడలేము రామా ఈ దీన వేషము, చూడలేము రామా ఈ దీన వేషము. చూడకుండా బ్రతకలేము నీ సూదర వదనము రామా, రామా, రామా. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటి నువ్వేలి రామయ్య తండ్రి. ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట. పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట,
ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు. అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా, అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. అందరినీ దరిజేట్టు మారాదువే, అద్దరినీ చేతమని అడుగుతుండావే. అందరినీ దరిజేట్టు మారాదువే, అద్దరినీ చేతమని అడుగుతుండావే. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి. నన్ను దయజూడగ వచ్చావు రామయ్య తండ్రి. హైలేసా లేలో హైలేసా, 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 హైలేసా లేలో హైలేసా. ఓహో హైలేసా